భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో ఒక మహిళను నమ్మించి మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. బాధితురాలి ఆరోపణల ప్రకారం ఒక యువకుడు పరిచయం పెంచుకుని 2 సంవత్సరాల పాటు సహజీవనం చేశాడు. ఈ సమయంలో వివిధ కారణాలు చెబుతూ ఆమె వద్ద నుంచి సుమారు 5 లక్షల రూపాయలు తీసుకున్నట్లు మహిళ చెప్పింది. పరిచయం పెంచుకొని నన్ను ట్రాప్ చేసి నా ఫ్యామిలీ డిస్టర్బెన్స్‌లో ఉందని తెలుసుకొని అతను నన్ను ఫిజికల్‌గా వాడుకొని, నేను నీకు తోడుంటా అన్ని రకాలుగా నీకు సపోర్ట్‌గా ఉంటానని చెప్పి, కొన్ని రోజులు వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉండి నాతోనే ఉంటానని చెప్పి నమ్మబలికించి, నా దగ్గర కొంత అమౌంట్ తీసుకున్నాడు. దగ్గర దగ్గర 7,50,000 అకౌంట్ ట్రాన్సాక్షన్ ఉంది నా దగ్గర. ఇంకా నేను చాలా క్యాష్ గూడా పెట్టాను. నా పిల్లల చదువుల కోసం నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కంపల్సరీ కావాలి అని అడుగుతుంటే, నా దగ్గర అమౌంట్ లేదు అని చెప్పి, నన్నే రిటర్న్ బెదిరించి, ఫోర్స్ చేసి, అందరూ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకొని, నేనేదో అతనికి కావాలని ఫోర్స్ చేస్తున్నానని, నన్ను చాలా రకాలుగా మానసికంగా అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. నన్ను చాలా అంటే చాలా నరకానికి గురి చేస్తున్నారు. నేను పోలీస్ కంప్లెయింట్ కూడా ఇచ్చాను. అక్కడికొచ్చారు, ఇస్తామని చెప్పారు, రాసిచ్చారు. ఇప్పుడు ఇస్తామన్న టయానికి నేను ఫోర్స్‌గా డబ్బులు అడుగుతుంటే, మీ ఇంటికొచ్చి బెదిరిస్తామని నాకు మెల్లమెల్లగా హింట్లిచ్చి, నన్ను భయపెట్టి, బెదిరించి, నన్ను భయానికి ఆందోళనకి గురిచేసి, నేను చనిపోయే స్థితికొచ్చాను. చచ్చిపోవాలి, సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనొచ్చి, లాస్ట్ నాకిక తప్పక మీడియా అన్నని ఆశ్రయించాను. ఎలాగన్నా నాకు ఈ మీడియా అన్న వాళ్ళు హెల్ప్ చేస్తారని, అన్న వాళ్ళ సపోర్ట్ తీసుకొని నేను ఈ వీడియో చేసి అన్న వాళ్ళకి పెడుతున్నాను. మొబైల్ కోసం నేను ఒక గత 3, 4 రోజులుగా వాళ్ళకి ఒకటే కాల్స్ చేస్తున్నాను మొబైల్ ఇన్సూరెన్స్ కోసం. నేను అతని కోసం కాల్స్ చేస్తున్నాను. వాళ్ళు ఏదేదో మాట్లాడి ఇంట్లో వాళ్ళు నన్ను బెదిరించడానికి ట్రై చేస్తున్నారు. నా డబ్బులు కావాలని నేను వాళ్ళని అడుగుతున్నాను. కానీ నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు నా డబ్బులివ్వకుండా.